ఈరోజు మనం ఈ వీడియోలో వంకాయ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. కాల్చిన వంకాయ పచ్చడి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వంకాయ పచ్చడి కోసం ఒక పెద్ద సైజు వంకాయ ఒకటి, 2 టమాటోస్, మనం కారం ఏమి వేసుకోం కాబట్టి 5 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకోవాలి. మనం వంకాయని కాల్చుకుందాము. వంకాయని కాల్చుకోవడానికి ముందుగా మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ పెట్టుకున్న ఘాట్లలోని మనం వెల్లుల్లిపాయలు వీటిల్లోని పెట్టుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు మొత్తాన్ని ఇలా పెట్టుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా పెట్టేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు పెట్టుకున్న తర్వాత మనకి దీని మొత్తానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం స్టవ్ మీద ఇలాంటి జాలి ఒకటి పెట్టుకొని బాగా వేడెక్కించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయని పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. వంకాయకి మనం ఎలాగైతే డాట్లు పెట్టుకున్నామో అలాగే టమాటాకి కూడా ఇలా డాట్లు పెట్టుకోవాలి. ఇలా డాట్లు పెట్టుకొని మనం వంకాయ స్టవ్ మీద పెట్టాం కదా, వీటిని కూడా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. వంకాయని ఇలాగా మొత్తం కాల్చుకోవాలి, బాగా కాల్చుకోవాలి, సాఫ్ట్గా ఉడికిపోయేంత వరకును. నాకైతే మొత్తం వంకాయ అనేది బాగా కాలిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలానే టమాటాస్ని కూడా కాల్చుకోవాలి. మనం కాల్చుకున్న వంకాయకి పైన తొక్క అనేది తీసుకోవాలి. ఇలా మొత్తం తొక్కన అంతటిని తీసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో, వేడిగా ఉంటుంది కదా, చెయ్యి అనేది కాలిపోద్ది. తొక్క మొత్తం తీసుకున్నాను. మనం ఇందులో వేసుకున్న ఉల్లిపాయ అన్నీ చూసారా, వెల్లుల్లిపాయ మెత్తగా ఉడికిపోయింది, పచ్చిమిర్చి కూడా అలానే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు అలానే టమాటాస్ కూడా తొక్క అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు తొక్క తీసుకున్న తర్వాత మనం ఈ స్మాషర్ సహాయంతో ఎలా స్మాష్ చేసుకోవాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, అది మన ఇష్టమే. మిక్సీ పట్టుకుంటే పల్స్ అనేది ఉంటుంది కదా, పల్స్లోనే పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చా బిచ్చగా ఆడుకుంటేనే బాగుంటుంది పచ్చడి.
ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి ఉల్లిపాయ ఎలా వేయించుకోవాలి. పచ్చి ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు తాలింపు పెట్టుకుంటాం కదా, తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. ఇందులోని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండు రసం పిండి వేసుకున్నా పర్వాలేదు, లైట్గా వాటర్ వేసుకొని నానబెట్టుకొని వేసుకోవాలి. మరి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం చిన్న మూకుడిని ఇలా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కింది. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాము, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర. ఇది బాగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలోని ఈ తాలింపు వేసుకోవాలి. పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.